శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాలను బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 60వ అధ్యాయము మొట్టమొదటి వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 60వ అధ్యాయము మొట్టమొదటి వచనము. దేవా, మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు. నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగు చేయుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఉంటాయి. ఒక సమస్య తీరే సమయానికి మరొక సమస్య మొదలవుతుంది. దావీదు గారు ఈ కీర్తన రాసేటప్పటికి కూడా అతని పరిస్థితి కూడా ఇలాంటిదే. అతడు ఒక పోరాటం చేస్తూ మరొక దాని గురించి ప్రార్థిస్తూ ఉంటున్నాడు. అవును, ఆయన పోరాటాలు అనేకమైనటువంటి వాటిని గురించి ఎన్ని జరిగినా కూడా దేవుణ్ణి మాత్రం మరవలేదు. అతడు తన పరిస్థితిని క్షుణ్ణంగా గమనించుకుంటున్నాడు. పరిస్థితులను దావీదు ఒక కవిలా తన హృదయంలో రాసుకుంటూ ఉన్నాడు. దీనిని ఒక ఆకస్మిక ప్రళయంతోనూ భూకంపంతోనూ మత్తులైన నడక తడబడుతున్నటువంటి వారితోనూ పోల్చాడు. మోయాబీయులు తమ భూభాగాన్ని పట్టుకోకుండా దేవుడు అడ్డుకుంటాడని దావీదు తలంచుకున్నాడు. కానీ ఆయన వారిని అనుమతించాడు. ప్రియులారా, అప్పుడు దావీదు ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ప్రజలను స్థిరపరిచి ప్రళయాన్ని ఆపమని వేడుకుంటూ ఉంటున్నాడు. కొండలు, భూమి స్థిరమైనటువంటివి యూదులు భావించేవారు, కానీ సమస్తం కంపించిపోయేటివి. అవును, దావీదు ఎంత లోతుగా గ్రహిస్తుంటున్నాడు. ప్రియులారా, ప్రజలు త్రాగుబోతుల వలె ఉండడం దావీదు గమనించాడు. తీర్పుతో కూడినటువంటి ఉగ్రత వారి మీదకి వస్తుందన్నటువంటి విషయాన్ని గమనిస్తున్నాడు. ఆ పరిస్థితిని చూసిన దావీదు పరిస్థితులు ఇంతకంటే దిగజారిపోతాయా అన్నట్లుగా తన జీవితాన్ని కొనసాగిస్తుంటున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. మనందరి జీవితాల్లో కూడా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామేమో. అందుకోసమే దేవుడు మన పట్ల మమ్మల్ని విడయాని ఉన్నావు, చెదరగొట్టి ఉన్నావు, కోపపడ్డావు, మరలా బాగు చేయము అని ప్రార్థిస్తున్నాడు. ఇలాంటి ప్రార్థన మనందుకు చేయకూడదు? పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ఏదో ఒక విషయంలో నిరుత్సాహపడి సోర్ந்துపోయి ప్రభా జీవితం మీద విరక్తి పొందుకున్నటువంటి వారు ఉన్నారేమో. దయతో వారి హృదయాంతరంగములతో మాట్లాడి మా పాపములను, వారి అక్రమములను క్షమించి మరలా మమ్మల్ని బాగు చేయమని పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.